హాయ్ ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్లో రిలీజ్ అయిన రాంగ్ టర్న్, హాస్టల్, సా లాంటి సినిమాలు చూసారా? అలాంటి సినిమాయే మరొకటి ఈ మధ్య రిలీజ్ అయింది. ఆ సినిమాయే పిట్ ఫాల్. ఓ 10 అడుగులకు లోతు గొయ్యి తీసి ఆ గొయ్యి లోపల చివర్లు చాలా పదునుగా ఉన్న కర్రల్ని పూడ్చి ఎవరైనా ఆ గోతిలో పడితే వాళ్ళని చంపి ఆనందించే ఓ సైకో ఉంటాడు. ఇదంతా ఒక టూరిస్ట్ అడవి ఏరియాలో జరుగుతూ ఉంటుంది. అలాంటి చోటకి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. అందులో ఒకడు ఆ గోతిలో పడిపోతాడు. అక్కడి నుంచి బయటపడడం కోసం అతను ఏం చేశాడు, అతన్ని కాపాడుకోవడం కోసం వచ్చిన మిగిలిన స్నేహితులు ఏమయ్యారు, ఈ గొయ్యిలే కాకుండా రకరకాల ట్రాప్లు వేసి జనాల్ని చంపుతున్న సైకో వేటగాడు ఎవడు, వాడిని చంపగలిగారా? సినిమా స్టార్టింగ్లోనే ఓ తల్లి కూతురు ఇద్దరు అదే గొయ్యిలో పడిపోతారు. వాళ్ళిద్దరు ఏమయ్యారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇది ఒక రొటీన్ శాడిస్టిక్ సైకో కిల్లర్ కథ. అతను ఎందుకు చంపుతున్నాడు అన్నది మనకు చూపించరు, కానీ ఎలా చంపుతున్నాడు అన్నది చూపిస్తారు. భారీ వైలెన్స్ ఉంటుంది. రక్తం చిమ్మడం, తల పొచ్చెలు పగిలిపోవడం, ఎదురుగా ఉన్న దొంగలొచ్చి మొహాలకు గుద్దేసుకోవడం, బాణాలు గుండెల్లోకి దింపేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. రాంగ్ టర్న్ లాంటి సినిమాలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే కొత్తదనం ఎక్కడా కనపడదు ఈ సినిమాలో. రాంగ్ టర్న్ సినిమాలో మనుషుల్ని తింటూ ఉంటారు, ఇందులో మనుషులు తినరు, చంపి ఆనందిస్తూ ఉంటాడు విలన్. విలన్తో పాటు ఇంకో చిన్న విలన్ కూడా ఉంటుంది. అది ఎవరన్నది మీరే తెలుసుకోవాలి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. అయితే సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఒళ్ళు జలధరించే సీన్లు కానీ, ఆశ్చర్యపరిచే సన్నివేశాలు కానీ, థ్రిల్స్ ఎక్కడా ఉండవు. జస్ట్ ఒక సైకో కిల్లర్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంతే మనకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?